దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 66. మైనా కోసం పిచ్చివాడిలా వెతుకుతున్న శ్రీమాన్. అసలు మైనా ఎక్కడికి వెళ్ళింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. మైనా వెళ్ళిపోయినట్టుగా రిసెప్షనిస్ట్ చెప్పింది విని శ్రీమాన్ ఇంకా టెన్షన్ పడుతూ తనకి కాల్ చేస్తుంటాడు. మళ్ళీ అదే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్కి చిరాకు పడుతూ మైనా ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకొని తిరిగి రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ, తనకి కేసెస్ ఉంటే ఎక్కువ టైం డ్యూటీ చేసే అలవాటు ఉంది, తను హాస్పిటల్లోనే ఉందేమో, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని చెప్పండి అని అంటాడు టెన్షన్ పడుతూనే. లేదు సార్, తను సైన్ అవుట్ చేసి వెళ్ళిపోవడం నేను చూశాను. మీకు ఇంకా అనుమానం అంటే స్టాప్ రిజిస్టర్ చూడండి అని రిజిస్టర్ ఓపెన్ చేసి శ్రీమాన్ ముందు పెడుతుంది. డాక్టర్ మైనా 5 గంటలకు సైన్ అవుట్ చేసి వెళ్ళినట్టుగా మైనా సైన్ కనిపిస్తుంది. దాంతో మైనా హాస్పిటల్ లేదని నిర్ధారించుకొని, మరి తను ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ మళ్ళీ తనకి కాల్ చేస్తుంటాడు. కంటిన్యూగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రోడ్డు మీదకి వచ్చి టెన్షన్గా తల పట్టుకొని, ప్లీజ్ మైనా, ఎక్కడ ఉన్నావో కనపడు, నువ్వు ఇంటికి రాలేదంటే నాకు భయం వేస్తుంది అని అనుకుంటాడు. నిజానికి శ్రీమాన్కి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ టెన్షన్ పడుతూ చేతి వాచ్ టైం చూసుకునేసరికి అప్పటికి టైం 12 AM అవుతుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. నువ్వు క్షేమంగానే ఉన్నావు కదమ్మైనా, ప్లీజ్ ఒక్క ఫోన్ కాల్ అయినా చెయ్యి అని అనుకొని తనకు మళ్ళీ కాల్ చేసి ఉపయోగం లేక, ఒకవేళ నేను ఇటువైపుకి వచ్చినప్పుడు తనేమైనా ఇంటికి వెళ్ళుంటుందా అని ఆలోచన రాగానే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆక మేఘాల మీద స్పీడ్ పెంచుతూ వెళ్తుంటాడు. ఇంటికి వెళ్ళిన శ్రీమాన్కి డోర్కి లాక్ వేసినట్టుగా ఉంటుంది. తను ఇంటికి కూడా రాలేదని చూసి ఇంకా భయపడుతూ, ఎక్కడికి వెళ్ళావు మైనా? నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కనుక్కుందామన్నా, నీ ఫ్రెండ్స్ ఎవరో కూడా నాకు తెలీదు అని బుర్ర బద్దలు చేసుకుంటూ ఉండగా కార్తీక్ గుర్తొస్తాడు. ఒకవేళ మైనా గురించి కార్తీక్కి ఏమైనా తెలుసుంటుందా అని అనుకొని వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తుంటాడు. గాఢ నిద్రలో ఉన్న కార్తీక్ కొద్దిసేపు ఫోన్ రింగ్ సౌండ్తో కష్టంగా మేల్కొని, ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. డిస్ప్లే మీద శ్రీమాన్ పేరు చూసి, శ్రీమాన్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకొని లేచి కూర్చొని లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. మైనా ఇంటికి రాలేదు, తన గురించి నీకేమైనా తెలుసా కార్తీక్ అని అడుగుతాడు. నాకేమీ తెలీదు, అయినా ఇంత రాత్రి వరకు ఇంటికి రాకపోవడం ఏంటి అని కార్తీక్ కూడా కంగారుగా అంటాడు. అదే నాకు అర్థం కావడం లేదు కార్తీక్ అని అంటాడు. ఒకవేళ కేసెస్ ఎక్కువగా ఉంటే తను నైట్ డ్యూటీ కూడా చేస్తుంది, హాస్పిటల్లో ఉందేమో కన్ఫర్మ్ చేసుకున్నావా అని అడుగుతాడు. చేసుకున్నాను, తను 5 గంటలకే డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోయిందంట. ఇంతవరకు ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. 5 గంటల తర్వాత నీకేమైనా ఫోన్ చేసిందా అని అడుగుతాడు. లేదు, ఇవాళ ఉదయం ఫోన్ చేసి మాట్లాడుకోవడం తప్ప మళ్ళీ మేము కాల్ చేసుకోలేదు అంటాడు కార్తీక్. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? తన గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు కదా కార్తీక్, ప్లీజ్ తను ఎక్కడికి వెళ్ళిందో ఆలోచించు. ఒక ఆడపిల్ల ఈ టైం వరకు ఇంటికి రాలేదంటే భయంగా ఉంది అంటాడు శ్రీమాన్. నువ్విలా చెప్తుంటే నాకు కూడా కంగారుగానే ఉంది అంటూ బెడ్ మీద నుండి లేస్తాడు. శ్రీమాన్కి ఏదో తట్టినట్టుగా అనిపించి, ఒకవేళ మైనాకి ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా, వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళి ఉంటుందా అని అడుగుతాడు. లేదు, తనకి రిలేటివ్స్ కూడా ఎవరూ లేరు అంటాడు కార్తీక్. పోనీ ఫ్రెండ్స్, ఒకవేళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందా అని అడుగుతాడు శ్రీమాన్. ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, బట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ తెలీదు. కానీ తన ఫ్రెండ్ స్ఫూర్తి వాళ్ళ ఇల్లు నాకు తెలుసు. ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడప్పుడు తనని వాళ్ళ ఇంటి దగ్గర నేనే డ్రాప్ చేసేవాడిని. అయినా ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళదు కదా అని అంటాడు. ఆ అడ్రస్ నాకు కొంచెం షేర్ చేస్తావా?
ఆ స్ఫూర్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని శ్రీమాన్ టెన్షన్ పడుతూనే అడుగుతాడు. ఓకే, ఇప్పుడే షేర్ చేస్తాను. షేర్ చేసి నేను కూడా ఆ అడ్రస్కి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి శ్రీమాన్కి స్ఫూర్తి వాళ్ళ ఇంటి అడ్రస్ షేర్ చేస్తాడు. శ్రీమాన్ ఫోన్లో అడ్రస్ చూడగానే వెంటనే బైక్ స్టార్ట్ చేసుకుని బయలుదేరతాడు. కార్తీక్ కూడా బయలుదేరి రూమ్ నుంచి బయటకొచ్చి అనుకోకుండా పల్లవి రూమ్ వైపు చూసి అడుగులు ఆ రూమ్ వైపు వేస్తాడు. రూమ్ లోపలికి వెళ్ళేసరికి పల్లవి బెడ్ లైట్ వెలుగులో ఆదమర్చి నిద్రపోతూ కనిపిస్తుంది. కానీ ఏసీ కూలింగ్లో చలికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంటే దగ్గరకొచ్చి తనకి దుప్పటి కప్పాడు. ఆ దుప్పటి కప్పిన క్రమంలో కట్టయిన తన వేలు కనిపిస్తుంది. ఆ గాయం వైపు బాధగా చూసి తనకి డిస్టర్బ్ కాకుండా తన చెయ్యి చేతిలోకి తీసుకుని చూసి తర్వాత మైనాని గుర్తు తెచ్చుకొని ఆ చెయ్యిని మళ్ళీ నిదానంగా బెడ్ మీద పెట్టి, అసలు మైనా ఈ రాత్రి వరకు ఇంటికి రాకపోవడం ఏంటి అని అనుకొని తిరిగి పల్లవిని చూస్తూ రూమ్ నుంచి బయటకొచ్చి, ఈ టైంలో పల్లవిని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళాలన్నా కాస్త కంగారుగానే ఉంది అని అనుకుని తన రూమ్ డోర్ క్లోజ్ చేసి లాక్ చేస్తాడు. బయటకొచ్చి మెయిన్ డోర్ కూడా సెక్యూర్గా లాక్ చేసి వెంటనే కారు స్టార్ట్ చేసుకుని బయలుదేరతాడు. ఇక్కడ శ్రీమాన్ కూడా పిచ్చివాళ్లాగా చెమటలతో టెన్షన్ పడుతూ బైక్ స్పీడ్ పెంచి ఆ అడ్రస్కి వస్తుంటాడు. కార్తీక్ ఉండే ఏరియాకి ఆ అడ్రస్ దగ్గరే కాబట్టి, పైగా కార్తీక్ కారులో బయలుదేరాడు కాబట్టి ఇద్దరు ఒకేసారి ఆ ఇంటి ముందుకు చేరుకున్నారు. ఇద్దరు కూడా టెన్షన్గా వాళ్ళ వాహనాలు దిగి ఆ ఇంటి వైపు చూసేసరికి వాళ్ళ ఇంటి ఆవరణలో అప్పుడే ఏదో పార్టీ ముగిసినట్టుగా ఆనవాలు కనిపిస్తుంటుంది. లోపల చూస్తే మైనా ఫ్రెండ్ స్ఫూర్తి బర్త్డే పార్టీ ముగిసిపోయి అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతే చివరిగా మైనా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయలుదేరుతూ, పుట్టినరోజు నీదైనా పాటలు డ్యాన్స్తో నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను స్ఫూర్తి అని అంటుంది. ఎస్, నా బర్త్డే పార్టీ భలే జరిగింది అంటుంది స్ఫూర్తి. సరే, ఇక నేను బయలుదేరుతానులే స్ఫూర్తి, నువ్వు లోపలికి వెళ్ళు అని మైనా చెప్పగానే, స్కూటీ మీద వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ రేపు హాస్పిటల్లో కలుద్దాం అని చెప్పేసి స్ఫూర్తి ఇంట్లోకి వెళ్ళిపోతే మైనా గేట్ వైపు వస్తుంటుంది. స్ఫూర్తి వాళ్ళ ఇల్లు ఇదే శ్రీమాన్ అంటాడు కార్తీక్ ఆ ఇల్లు చూపిస్తూ. వెంటనే లోపలికి వెళ్ళి తన గురించి తెలుసుకుంటాను అని శ్రీమాన్ వెళ్ళబోతుండగా మైనా బయటకు వస్తుంది. మైనా ఆ ఇద్దరిని చూసి షాక్ అయితే మైనాని చూసి కార్తీక్ రిలాక్స్ అవుతాడు. శ్రీమాన్కి మాత్రం మైనాని చూడగానే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా అవుతూ, మైనా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హక్ చేసుకుంటాడు. మైనా ఆ ఇద్దరిని చూసి షాక్ అయితే మైనాని చూసి కార్తీక్ రిలాక్స్ అవుతాడు. శ్రీమాన్కి మాత్రం మైనాని చూడగానే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా అవుతూ, మైనా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. శ్రీమాన్ అలా హక్ చేసుకోగానే మైనా కొయ్య బొమ్మగా మారిపోతే కార్తీక్ కళ్ళు పెద్దగా చేసి ఆశ్చర్యంగా చూస్తుంటాడు. థ్యాంక్ గాడ్, నువ్వు కనిపించావు మైనా అంటాడు శ్రీమాన్ తనని అలాగే హక్ చేసుకుని ఉండి. కొద్ది క్షణాలు ఆ అక్సీన్ అలా ఉండిపోతుంది. ఆ ఇద్దరి అక్సీన్ని కార్తీక్ కూడా బొమ్మలా చూస్తుంటాడు. ఇలా కొద్దిసేపటికి ముందుగా మైనా తేరుకొని శ్రీమాన్ వెన్ను మీద ఎలాంటి భావం లేకుండా చేయి పెట్టి, ఏమైంది శ్రీమాన్ అని అడుగుతుంది. దాంతో శ్రీమాన్ తన్ని హక్ చేసుకుని ఉన్నట్టుగా గమనించుకొని నిదానంగా తన్ని వదిలి ఒక అడుగు వెనక్కి వేసి తనని ప్రశ్నార్థకంగా చూస్తాడు. కార్తీక్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉండగాని, అసలు ఏమైంది శ్రీమాన్ అంటూ మైనా మళ్ళీ అడుగుతుంది. ఇంతసేపు నువ్వు ఇంటికి రాలేదేంటి అని శ్రీమాన్ ఈసారి కొంచెం కోపంగా అడుగుతాడు. అది ఇవాళ స్ఫూర్తి బర్త్డే అయితే పార్టీలో ఉండి వస్తున్నాను, కానీ మీరిద్దరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది మైనా. ఏంటి, పార్టీలో ఉన్నావా అని శ్రీమాన్ షాకింగ్లో అడిగితే కార్తీక్ తను చెప్పిన సమాధానం విని తన వైపు కాస్త కోపంగా చూస్తుంటాడు. హా, ఇప్పుడే పార్టీ అయిపోయింది, ఇంటికి వెళ్దామని బయటకు వచ్చాను
అని మైనా కూల్గా చెప్తుంది. ఆ మరుక్షణమే శ్రీమాన్ చేతి దెబ్బ మైనా చెంప మీద గట్టిగా పడుతుంది. ఏం జరిగిందో కొన్ని క్షణాలు మైనాకి అర్థం కాలేదు. దెబ్బతిన్న మైనాతో పాటు కార్తీక్ కూడా శ్రీమాన్ వైపు షాకింగ్లా చూస్తుంటాడు. తన ముందే శ్రీమాన్ మైనాను కొట్టడం చూసి కార్తీక్ ఒక రకమైన ట్రాన్స్లో ఉంటాడు. అసలు వాళ్ళిద్దరిని చూస్తుంటే కార్తీక్కి కన్ఫ్యూజన్గా ఉంటుంది. మైనా కొన్ని క్షణాలకు ఆ దెబ్బ నుంచి తేరుకొని మండుతున్న చెంప మీద చేయి పెట్టుకుని ఆవేశంగా కనిపిస్తున్న శ్రీమాన్ వైపు కోపంగా చూస్తూ, యూ ఈడియట్, నన్నే కొడతావా అని కోపడుతుంది. నోరెత్తావంటే కొట్టడం కాదు, చంపేస్తాను అంటూ శ్రీమాన్ తన గొంతు దగ్గర చేయి తీసుకువెళ్తాడు. అది చూసి మైనా భయపడుతూ 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఛ అంటూ శ్రీమాన్ చెయ్యి కిందికి దింపి ఇరిటేటివ్గా ఫీల్ అవుతాడు. శ్రీమాన్ అలా ఇరిటేటివ్గా ఫీల్ అవుతుంటే ఇప్పుడు మైనాకి నోరు విప్పి మాట్లాడటానికి కూడా భయమేస్తుంది. అసలు ఈ ఇద్దరు అక్కడికి రావటం ఆశ్చర్యంగా చూస్తుంటుంది. శ్రీమాన్ అదే కోపంతో తన వైపు చూస్తూ, ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంతసేపు ఇంటికి రాకపోతే నేను పడ్డ టెన్షన్ ఏంటో తెలుసా? బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద పిచ్చివాళ్ల తిరిగాను అని అంటాడు. శ్రీమాన్ మాటలకు మైనా అయోమయం అయిపోతుంది. పార్టీకి వెళ్తున్నానని ఒక ఫోన్ కాల్ కానీ లేకపోతే ఒక మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా. నీ ఫోన్కి చేస్తుంటే కంటిన్యూగా స్విచ్ ఆఫ్. ఇక నా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో అంటాడు శ్రీమాన్. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన విషయం మైనాకు కూడా తెలియక హ్యాండ్ బ్యాగ్ నుంచి ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చూసుకుంటుంది. నిమిషాలు గంటలు గడిచిపోతుంటే నువ్వేమైపోయావో తెలియక పిచ్చి పట్టింది. అసలు టెన్షన్ అనేది ఎలా ఉంటుందో ఈ రోజుతో నువ్వు నాకు చూపించావు మైనా అంటూ శ్రీమాన్ తన మీద సీరియస్ అవుతాడు. కార్తీక్ అదంతా బొమ్మలా నిలబడి చూస్తుంటే మైనా ఆ క్షణం శ్రీమాన్ ఆవేశం చూసి భయపడుతూ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నేను చూసుకోలేదు శ్రీమాన్ అని నిదానించి చెప్తుంది. హాస్పిటల్ డ్యూటీ అయిపోగానే నేను పార్టీకి అటెండ్ అవుతున్నానని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. అలా చెప్పి ఉంటే ఇలా టెన్షన్ పడుతూ అర్ధరాత్రి పూట వచ్చేవాళ్ళం కాదు కదా అంటాడు శ్రీమాన్. మైనా దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నన్ను పెట్టిన టెన్షన్కి నిజంగా నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది అంటాడు శ్రీమాన్. ఎందుకు శ్రీమాన్ అలా ఆవేశపడుతున్నావు అని మైనా కొంచెం ధైర్యం చేసి అడుగుతుండగా కార్తీక్ అక్కడికి వచ్చి, ఇక్కడ మిస్టేక్ నీదేమైనా, శ్రీమాన్ని తప్పు పట్టకు. ఇంటికి రావడం లేట్ అవుతుంది, పార్టీకి వెళ్తున్నానని నువ్వు శ్రీమాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే శ్రీమాన్ నిన్ను వెతుక్కుంటూ ఉండేవాడు కాదు కదా అని అంటాడు. కార్తీక్ మాటలతో మైనా మళ్ళీ మౌనం అయిపోతుంది. నీ గురించి నీ ఫ్రెండ్స్ గురించి శ్రీమాన్కి తెలియక నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఇంటికి రాలేదనేసరికి నేను కూడా ఈ కొంచెం టైంలో చాలా కంగారు పడ్డాను. ఇక నీ కోసం ఎప్పటినుంచో టెన్షన్ పడుతున్న శ్రీమాన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో అంటాడు కార్తీక్. ఆ క్షణం శ్రీమాన్ సిచ్యువేషన్ మైనా కూడా అర్థం చేసుకుని మ్యూట్ అవుతుంది. ఇంకా తన మీద కోపంగా ఉన్న శ్రీమాన్ వైపు కార్తీక్ చూసి అతని భుజం మీద చేపెట్టి తట్టి, ఈ టైంలో రోడ్డు మీద డిస్కషన్ వద్దులే, ఇక వెళ్ళండి శ్రీమాన్ అని అంటాడు. నేను నా స్కూటీ తెచ్చుకుంటాను అని మైనా వెళ్ళబోతుంటే, ఈ టైంలో స్కూటీ మీద ఒంటరిగా వస్తావా? ఇప్పటి వరకు నన్ను టెన్షన్ పెట్టింది సరిపోలేదా అని కయ్యమంటాడు శ్రీమాన్. దాంతో మైనా అక్కడికక్కడే ఆగిపోతుంది. స్కూటీ రేపు తీసుకోవచ్చు, ఇప్పుడు శ్రీమాన్ బైక్ మీద వెళ్ళు మైనా, ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అని కార్తీక్ హెచ్చరిస్తాడు. మైనా దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకముందే శ్రీమాన్ కోపంగా వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇక మైనా చేసేది ఏమీ లేక సైలెంట్గా వెళ్ళి శ్రీమాన్ వెనుక కూర్చుంటుంది. శ్రీమాన్ బైక్ స్టార్ట్ చేసి కార్తీక్ని చూస్తూ, ఈవిడ గారి గురించి నాకు ఏ డీటెయిల్స్ తెలియకపోయేసరికి నీకు ఫోన్ చేశాను కార్తీక్, నేను నిద్ర డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. కార్తీక్ వెళ్తున్న వాళ్ళిద్దరినీ అర్థం కాని అయోమయ భావాలతో చూస్తూ ఉంటాడు. అంతలో పల్లవి గుర్తొచ్చి, పల్లవిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చాను అని అనుకొని వెంటనే కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసుకుని ఫాస్ట్గా వెళ్తాడు.
ముందుగా కార్తీక్ ఇంటికి చేరుకుంటాడు. లాక్ తీసి లోపలికొచ్చి పల్లవి ఉన్న రూమ్ దగ్గరికి కూడా చేరుకొని ఆ రూమ్ లాక్ కూడా తీసి లోపలికి చూస్తాడు. పల్లవి అదే విధంగా పడుకొని నిద్రపోతూ కనిపిస్తుంది. తనని సేఫ్గా చూసుకొని తిరిగి వచ్చి రూములో పడుకుంటాడు. 2 చేతులు తల కింద పెట్టి పడుకొని శ్రీమాన్ తన గురించి టెన్షన్ పడటం, మైనాని చూడగానే హగ్ చేసుకోవటం, తర్వాత తన్ని చంప మీద నుంచి కొట్టడం, ఇలా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ మా జీవితాలు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. కొద్దిసేపటికి శ్రీమాన్ బైక్ ఇంటికి చేరుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.